హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ యువర్ లవ్లీ లక్కీ. నిన్న మనం ఇన్కంప్లీట్ ఆఫ్ లవ్ పార్ట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఇన్కంప్లీట్ ఆఫ్ లవ్ పార్ట్ 2. నిజయంతిని కృష్ణ చూశాడు. అప్పటి నుంచి తనకి ఒక లవ్ లాగా ఒక ఫీలింగ్ కలిగింది. అలాగా రోజులు గడుస్తూ ఉంటే వీళ్ళకి ఫ్రెషర్స్ వీక్లో గ్లేమింగ్ క్లబ్ ప్రాజెక్ట్ కోసం ఇద్దరిని జతగా వేశారు. కృష్ణ ఈ టోర్నమెంట్ డెమోను స్ట్రీమ్ చేస్తావా అని నిజయంతి నవ్వుతూ అడిగింది. అతను సరే అని తడబడిన ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. రాత్రి వేళల్లో జరిగిన ల్యాండ్ సెషన్స్లో ఆమె ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ అతను విజయాలను అందుకుంటూ వారి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం మొదలైంది. స్నేహితులు కూడా ప్రోత్సహించారు. రియల్ లైఫ్లో కూడా ఆమెతో జట్టుకట్టు అని మిడ్ టర్మ్స్లో టాప్ చేసిన కార్తీక్ ఆట పట్టించాడు. ఐటీపీ కాలేజీ సరస్సు దగ్గర కృష్ణ ధైర్యం చేసి అన్నాడు, నిజయంతి నా నా గర్ల్ ఫ్రెండ్గా అవుతావా? నా గేమింగ్ కళలు నీతో కలిసి నెరవేర్చాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆమె చిరునవ్వుతో చూసి చెప్పింది, అవును, ఇదే అసలు క్లచ్ మూవీ. గాయస్, ఈ క్లచ్ మూవీ అంటే ఏం లేదు, గేమింగ్ వర్డ్స్లో నీ గేమ్స్నే కాదు, నువ్వు రియల్ లైఫ్లో కూడా ఇప్పుడు గెలిచావు, నీ భయాన్ని వదిలిపెట్టి నాకు ప్రపోజ్ చేసావు, నీ ప్రపోజల్ నాకు ఇష్టమే అని జయంతి ఒప్పుకుంది. దిస్ ఈజ్ ఫర్ ఇట్ గాయస్. మళ్ళీ పార్ట్ 3తో రేపు కలుసుకుందాం. ఓకే గాయస్, బాయ్. దిస్ ఈజ్ ఫర్ యువర్ లవ్లీ లక్కీ. ఇట్స్ ఫర్ ఇట్ గాయస్. థ్యాంక్ యూ. ఒకవేళ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే గాయస్, బాయ్. Game over.